ఇక తిరుమల పరకామణి దొంగకు అండగా నిలిచిన పెద్ద దొంగ భూమన కరుణాకర్ రెడ్డి అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 19th కల్లా మీరు టీటీడీ ఆ ఆస్తులను తనకు తానే దఖలుపరుచుకోవడం, తనకు తానే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనే అధికారం టీటీడీకి ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒక దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా ఆస్తులను దేవస్థానం రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందా? అంత త్వరగా అంటే ఇందాక నేను చెప్పినట్టు 20 రోజులకే టీటీడీ బోర్డు అతని ఆస్తులను ఎందుకు రాయించుకోవాలి, ఎందుకు రాయించుకుంది, ఏమి వాళ్ళిద్దరి మధ్య ఏమంత ఉంది, ఈ బోర్డులోని వ్యక్తులకి, ఈవోకి, ఈ రవికుమార్కి మధ్యలో ఏం నచ్చింది, ఎందుకు వాళ్ళ ఆస్తులను రాయించుకున్నారు? ఒకటి. అదంతా దొంగ సొమ్ముతో కొన్ని ఆస్తులని మీరేవన్నీ అదుపులో తీసుకున్నారు. గత 20 yearsగా వాడు ఈ పని చేస్తున్నా అని చెప్పారు. నేను వాడు అనే అంటున్నాను ఆ సోకాల్ రవికుమార్ని. గౌరవం ఇవ్వటం లేదు. దేవుడు సొమ్ము దోచేసిన వాడిని వాడు అనుకున్నా ఏమనాలి? చట్ట ప్రకారం చట్టం అతని దగ్గర నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. చట్ట ప్రకారం విచారణ జరగాలి. విచారణ ఏమి జరగకుండా దేవస్థానం ఏ బేసిస్ మీద చట్టాన్ని తన చేతుల్లోకి తాను తీసుకుంది? మీ బోర్డు ఏమన్నా టీటీడీకి సంబంధించి సిఆర్పిసి కూడా మీకే ఇచ్చేశారా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మీకే ఇచ్చేశారా? ఆ అధికారం కూడా బోర్డు చైర్మన్కి, బోర్డు సభ్యులకి, అప్పటి ఈవో ధర్మారెడ్డి గారికి, ఆయన సకల కళా వల్లభుడు, సకల అధికారాలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా పోలీసు అధికారులు కూడా ఆయనకే ఇచ్చేశారు. అప్పట్లో చట్టంలో మీరు ఎందుకు కల్పించుకున్నారు? అసలు టీటీడీకి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారు. అంత 100 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు పడుతుంది స్టాంప్ డ్యూటీ? ఈ స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టారు? దేవస్థానం కట్టిందా? దేవస్థానం అసలు ఎందుకు కట్టింది? ఒకవేళ దేవస్థానం కట్టకపోతే ఇంకెవరు కట్టారు? అప్పటి పాలక మండలిలో చెన్నై నుంచి ఉండే పాలక మండలి సభ్యుడు కట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు? ఎందుకు కట్టాడు?